ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చంద్రబాబుకి అర్థం కాన సవాల్ చేస్తున్నా. ఎందుకో తెలుసా? అందరూ ఆలోచించండి. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? అసలు డయాఫ్రమ్ వాల్ అంట కాఫర్ డ్యాములు వేయకోకుండానే డయాఫ్రమ్ వాల్ వెయ్యాలని ఆలోచన చేశాడంట. విన్నారుగా? అర్థమైనడు ఏమన్నా చెప్తాడా? ఆయనకు అర్థం కాల. డయాఫ్రమ్ వాల్ కాఫర్ డ్యాములు లేకోకుండా వెయ్యాలనేటువంటి ప్రయత్నం చేశామని సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాయని చెప్పాడు. అంటే అసలు మీకు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి అవగాహన ఉన్నదా అని అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రామానాయుడు గారికి అన్నా కూడా అవగాహన నాకుంది. నేను పెంచుకున్నాను. ఎందుకంటే నాకేం తెలియదని నేను వెళ్ళాను కాబట్టి నాకు అంతా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల సోమవారం పోలవరం వెళ్ళి సర్వనాశనం చేశాడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చి తలకాయ పట్టుకుని కూర్చుంటున్నారు. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, నేను మొన్న కూడా చెప్పా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పోలవరం ఒక సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్టు. దాన్ని సిక్ చేశారు చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వలన, యుగోతనం వలన, డబ్బులు కాజేయాలనే తత్వంతో పోలవరాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని ఇప్పుడు బాగు చేయాలంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నిపుణులు వచ్చినా కూడా ఇవాళ సరిచేయలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఉంది. నేను ఒకటే చెప్తున్నా, విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని మనవి చేస్తున్నా. కాఫర్ డ్యాములు రెండూ కూడా 2018లో ప్రారంభించబడ్డాయి. కాఫర్ డ్యాములు రెండు, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ వేయడానికి కాఫర్ డ్యాములు రెండు కూడా పూర్తి చేయాలి. అవి ప్రారంభించింది 2018లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు. వాటి లైఫ్ టైమ్ ఈజ్ ఓన్లీ 3 years. గ్యారంటీ పీరియడ్ ఈజ్ ఓన్లీ 3 years. ఇట్స్ ఎ టెంపరీ స్ట్రక్చర్. ఎప్పుడైతే 3 years లోపల మనం డయాఫ్రమ్ వాల్, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యాము వేసేస్తామో అప్పుడు ఈ రెండింటిని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే నీకు జల విద్యుత్తుని అక్కడ ఉత్పాదన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం 3 సంవత్సరాలకు గ్యారంటీ ఉండే వాటినే 2018లో ప్రారంభించారు. ఇవాళ ఎన్నాళ్ళైందండి? గ్యారంటీ పీరియడ్ ఓవర్. అందువల్ల ఇవాళ సరే ఈనాడులో ఒక రకం రాశారు, ఎగువ కాఫర్ డ్యామ్ పై భయం అక్కర్లేదు, ఎగువ కాఫర్ డ్యామ్ గురించి మీరు భయం అక్కర్లేదని నిపుణులు చెప్పినట్టుగా ఈనాడులో వేశారు. సాక్షులు ఏమేసారు? కాఫర్ డ్యామ్ సీపేజ్పై అప్రమత్తంగా ఉండండి. కాఫర్ డ్యామ్ అంటే ఇది ఎగువ కాఫర్ డ్యామ్. మొన్న కుంగింది అన్నారే, అది కుంగటం పెద్ద ప్రమాదం కాదని కూడా నేను కూడా చెప్పాను. ఆ కుంగింది అన్నది అది లీకేజీలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే అది 3 సంవత్సరాలు దాన్ని పనిచేసేది. ఇప్పుడు 3 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి లీకేజీలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. దానికి ఏదో డ్యామ్ వేశారు, దానికి మళ్ళీ బట్రస్ డ్యామ్ అని ఒకటి కొత్తగా వేశారు. వీళ్ళు నిపుణులు చెప్పబట్టే బట్రస్ డ్యామ్ వేశారు. కాబట్టి దాన్ని అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే ఇది అంతులేని కథలాగా నడుస్తూ ఉంది. ఇవాళ కూడా నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రామానాయుడు గారి ప్రభుత్వం, డ్రామానాయుడు గారి నాయకత్వంలో ఇవాళ కూడా అక్కడ సరైనటువంటి సక్రమైన పద్ధతుల్లో నిర్మాణం జరగటం లేదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కక్కుర్తి పడుతున్నారు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కక్కుర్తి పడుతున్నాడు. కారణం ఏంటంటే మీరు ఒకటే చెప్తున్నారు, డయాఫ్రమ్ వాల్ సరే భూమి లోపలే ఉంటుందని పాపం కనుగొని చెప్పాడు మన రామానాయుడు గారు. భూమి లోపలే ఉంటుందంట, మాకు తెలియదు, ఆయనకే తెలుసు. మేమంతా భూమి బయట ఉందనుకున్నామంట. అది భూమి లోపల అంతర్భూమిలో ఉంటుందంట, మాకు తెలియదు. కొత్తగా ఈయన వచ్చాడు, డ్రామానాయుడు గారు చెప్తున్నాడు. భూమి లోపలే ఉంటుందని మాకు తెలుసు. కొన్ని చోట్ల 100 మీటర్ల లోపలికి వెళ్తుంది, కొన్ని చోట్ల కొన్ని మీటర్ల లోపలికి వెళ్తుంది. ఎక్కడైతే రాక్ తగులుతుందో అక్కడికి వెళ్తుంది డయాఫ్రమ్ వాల్. అక్కడ దాకా వేయాలి. ఇట్ కంట్రోల్స్ ది సీపేజ్ని కంట్రోల్ చేస్తుంది అది. అలాంటి డయాఫ్రమ్ వాల్ ఇవాళ కూడా మీరు డబ్బులు కక్కుర్తిపడి నిపుణుల కమిటీ, ప్రపంచ నిపుణుల కమిటీ చెప్పింది ఏమిటంటే 1.5 మీటర్లు వెడల్పు ఉండాలి. లోపల దిగేది వెడల్పు 1.5 మీటర్లు ఉండాలి. మీరు వేస్తుంది ఎంతో తెలుసా? నాకున్న సమాచారం ప్రకారం కాదంటే చెప్పండి, సవాల్ చేస్తున్నా. 0.9 మీటర్లు వేస్తున్నారు.
అంటే 1/2 మీటర్ పైన ఇంకొద్దిగా తగ్గించేస్తున్నారు. ఈ తగ్గించడం వల్ల సీపేజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికి వేసినటువంటి